టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే మే నెలలో ఆయన బర్త్డే ఉంది కాబట్టి. మే 20న ఆయన బర్త్డే సందర్భంగా ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయా అని కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ షేర్ చేసుకున్నటువంటి ఫోటోతో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా బాగుందని కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే మరికొందరు అయితే అసలు ఈ ఫోటో దేనికి సంబంధించింది అంటే లేటెస్ట్ గా మళ్ళీ ఏదో మూవీ అప్డేట్ వచ్చిందా, మరి అంటే మే 20 రోజు ఇచ్చేటువంటి అప్డేట్ గురించి తమన్ హింట్ ఇస్తున్నారా, ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో మరి ఇటువంటి నేపథ్యంలోనే మరికొందరు అయితే ఏమంటున్నారంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఏఏ పిక్ అంటూ కూడా షేర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు ఎస్ఎస్ తమన్ ఎందుకు సోషల్ మీడియాలో ఈ ఫోటోను పంచుకున్నారో తెలియాలి అంటే మే 20 వరకు కూడా ఆగాల్సిందే. అసలు మరి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తున్నారని చెప్పి చాలా మంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆ ఫోటోలో చాలా గ్లామరస్ గా, చాలా నోట్లో టూత్ పిక్ పెట్టుకుని ఎన్టీఆర్ లుక్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో అది ఎన్టీఆర్ కొత్త మూవీకి సంబంధించినటువంటి న్యూసా, లేదు అంటే తమన్ ఏ ఫోటోని పంచుకున్నారా, ఇటువంటివన్నీ కూడా క్లారిటీ రావాలి అంటే మే 20 వరకు ఆగాల్సిందే. మరొక పక్క మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్టీఆర్ అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి బర్త్డే సందర్భంగా ఆ మూవీ నుంచి కూడా ఏదైనా పోస్టర్ కానివ్వండి, క్లిమ్స్ కానివ్వండి, ఏదైనా అప్డేట్ అయితే వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఆయన మూవీ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి కూడా ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తుంది అని చెప్పి, అంటే బర్త్డే సందర్భంగా అప్డేట్ వస్తుందని చెప్పి అందరూ అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అదేవిధంగా సినీ ప్రియులు కూడా చూస్తున్నటువంటి నేపథ్యం. మరి దీనికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మరి ఇది ఫిక్స్ చేస్తారా, మరి ఆ రోజు ఈ టైటిల్ ని ప్రకటిస్తారా, ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే అటు కొరటాల శివ దర్శకత్వంలో కూడా దేవరా 2 చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు కొరటాల శివ అటు బాలకృష్ణతో ఒక మూవీ చేస్తున్నారు కాబట్టి ఇంతలోపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ, లేదు అంటే డ్రాగన్ మూవీ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందా ఏంటి అనేది చూడాలి. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.